హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. సమ్ కో-లివింగ్ హాస్టల్స్ గురించి వింటున్నారా? బాయ్స్ మరియు గర్ల్స్ కలిసి ఒకే స్పేస్లో ఉండే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సిటీలో ఫాస్ట్గా పెరుగుతుంది. కానీ ఇది కన్వీనియన్స్ మాత్రమేనా, లేక కొన్ని సీరియస్ కన్సర్న్స్ కూడా ఉన్నాయా అనేది ఒకసారి కామ్గా ఆలోచించాల్సిన విషయం. ఈ జనరేషన్లో లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎడ్యుకేషన్, జాబ్స్, ఇంటర్న్షిప్స్ కోసం చాలామంది తమ హోమ్ టౌన్ వదిలి మెట్రో సిటీస్కి షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ అకామిడేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. రెంట్స్ ఎక్కువ, డిపాజిట్స్ ఎక్కువ, సేఫ్టీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో కో-లివింగ్ స్పేసెస్ ఒక పార్షియల్ సొల్యూషన్గా వచ్చాయి. ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్స్, ఫుడ్, వైఫై, ఫ్లెక్సిబుల్ స్టే ఆప్షన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లా ఉంటాయి. ఈ కన్వీనియన్స్ వల్ల చాలా మందికి స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ ఆప్షన్స్ ని చూస్ చేస్తున్నారు. అదే సమయంలో సేమ్ కో-లివింగ్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకే బిల్డింగ్ లో లేదా కొన్ని కేసెస్ లో సేమ్ ఫ్లోర్ లో స్టే చేయడం కూడా పెరుగుతుంది. ఎందుకంటే వర్క్ ప్లేస్ లో, కాలేజెస్ లో ఆల్రెడీ మిక్స్డ్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఆల్రెడీ అలవాటైపోయినారు. వాళ్ళకి ఇది ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, ఈక్వల్ స్పేస్ లాగా అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో నుంచి చూస్తే మాత్రం ఇది చాలా అన్కంఫర్టబుల్ టాపిక్. వాళ్ళకి సేఫ్టీ, ప్రైవసీ వాల్యూస్ అన్నవి ముఖ్యమైన కన్సర్న్స్. ఎందుకంటే అన్నోన్ పీపుల్తో షేర్డ్ స్పేస్లో ఉండడం అంటే చాలా రిస్క్స్ కూడా ఉంటాయి. ట్రస్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. అందరూ రెస్పాన్సిబుల్గా ఉంటారని గ్యారంటీ ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో మిస్అండర్స్టాండింగ్స్, డైరెక్షన్స్, ఎమోషనల్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టడీస్ లేదా కెరియర్ మీద ఫోకస్ తగ్గిపోవడం కూడా ఒక కన్సర్న్. ఇంకా సొసైటీలో జడ్జిమెంట్ కూడా ఉంటుంది. ఇది డైరెక్ట్ గా ఇండివిజువల్ పై ప్రెషర్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా గర్ల్ సేఫ్టీ విషయంలో పేరెంట్స్ ఎక్కువగా వరీ అవ్వడం న్యాచురల్. ఇంకా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది? సింపుల్ ఆన్సర్, డిమాండ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. పీపుల్కి ఎఫోర్డబిలిటీ, కన్వీనియన్స్, ఫ్లెక్సిబిలిటీ కావాలి. ట్రెడిషనల్ హాస్టల్స్ స్ట్రిక్ట్ రూల్స్తో కంటే కో-లివింగ్ స్పేసెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందుకే యూత్ వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదా అంటే, కంప్లీట్లీ ఇగ్నోర్ చేయడం కాదు, కానీ రెగ్యులేషన్ ఇంకా క్లియర్గా లేదు. అవేర్నెస్ కూడా అన్ఈవెన్గా ఉంది. కొన్ని మంచి కో-లివింగ్ బ్రాండ్స్ ప్రాపర్ సెక్యూరిటీ, సీసీటీవీ యాక్సెస్ కంట్రోల్, సపరేట్ జోన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. కానీ అన్ని ప్లేసెస్ లో సేమ్ స్టాండర్డ్స్ ఉండవు. అదే రియల్ ఇష్యూ. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. బ్లైండ్లీ యాక్సెప్ట్ చేయడం కూడా కాదు. స్టే చూస్ చేసేటప్పుడు లొకేషన్, సెక్యూరిటీ మెజర్మెంట్స్, మేనేజ్మెంట్ రూల్స్, రివ్యూస్ అన్ని చెక్ చేయాలి. పేరెంట్స్ తో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. బౌండరీస్, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే రిస్క్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇండిపెండెన్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వాల్సింది కాదు, ప్రాక్టికల్ గా ఎవాల్యుయేట్ చేయాల్సింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.